డబ్బులు లేవు అనుకుంటున్నాం కానీ మధ్యతరగతి దగ్గర బాగానే డబ్బు పోగవుతోంది. ఇప్పటికే ఇంటికి 2 కార్లు చొప్పున కొంటున్న ఈ తరగతి జనం ఇప్పుడు 25 నుంచి 50 లక్షలు ఖరీదు చేసే ఇల్లు, అపార్ట్మెంట్లు తెగ కొంటున్నారు. ప్రతి 10 మంది మధ్యతరగతి జనంలో 6 నుండి 7 కుటుంబాలు ఇప్పుడు ఇళ్ల కొనుగోళ్లపై దృష్టి పెట్టి తెగ కొనేస్తున్నారు. అసలు సంగతికొస్తే 2024 ఫిబ్రవరి నెలలో రెసిడెన్షియల్ ప్రాపర్టీల రిజిస్ట్రేషన్లు భారీగా నమోదయ్యాయి. నైట్ ఫ్రాంక్ ఇండియా విశ్లేషించిన డేటా ప్రకారం గత నెలలో హైదరాబాద్లో 6,938 ఇళ్ల రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఇది గత ఏడాదితో పోలిస్తే 21% ఎక్కువ. అలాగే వీటి మొత్తం విలువ 4,247 కోట్ల రూపాయలుగా ఉంది. ఇది ఏడాది ప్రాతిపదికన 42%, నెల ప్రాతిపదికన 29% వృద్ధి చెందింది. ముఖ్యంగా మేడ్చల్, మల్కాజ్గిరిలో 15% ఎక్కువ రిజిస్ట్రేషన్లు జరగ్గా రంగారెడ్డిలో 5%, హైదరాబాదులో 2% వృద్ధిని చవిచూశాయి. లావాదేవీలు జరిగిన రెసిడెన్షియల్ ప్రాపర్టీల సగటు ధర 10% వృద్ధిని సాధించింది. 25 నుంచి 50 లక్షల ధర కలిగిన ఇళ్లకు ఎక్కువగా డిమాండ్ ఉన్నట్లు డేటా చూపించింది. మొత్తం రిజిస్ట్రేషన్లలో వీటి వాటా 45%గా ఉంది. 25 లక్షల రూపాయల కంటే తక్కువ ధర కలిగిన ఇళ్ల వాటా 14%గా నమోదైంది. ₹1,00,00,000 అంతకంటే ఎక్కువ ధర కలిగిన ఇళ్ల వాటా ఫిబ్రవరి 2023లో 10%తో పోలిస్తే ఫిబ్రవరి 2024లో 14%కి పెరిగింది. లగ్జరీ కేటగిరీ ఇళ్లకు క్రమంగా డిమాండ్ పెరుగుతున్నట్లు నైట్ ఫ్రాంక్ పేర్కొంది. 1000 నుంచి 2000 చదరపు అడుగుల ఇళ్ల కొనుగోలుకు ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు. మొత్తం రిజిస్ట్రేషన్లలో వీటి వాటా 71%గా ఉంది. 1000 చదరపు అడుగుల కంటే తక్కువ కలిగిన చిన్న ఇళ్లకు డిమాండ్ మధ్యస్థంగా ఉంది. ఈ కేటగిరీ రిజిస్ట్రేషన్లు ఫిబ్రవరి 2023లో 20%గా నమోదవగా ఫిబ్రవరి 2024లో 16%కి పడిపోయాయి. అదే సమయంలో 2000 చదరపు అడుగుల కంటే ఎక్కువ ఉన్న ఇళ్లకు డిమాండ్ పెరిగింది.